సప్తఋషుల పరంపరలో ఇప్పుడు మనం అడుగు పెడుతున్నది అత్యంత కఠినమైన, పవిత్రమైన మరియు న్యాయబద్ధమైన ఒక మహాప్రస్థానంలోకి. ఆయనే గౌతమ మహర్షి. బ్రహ్మదేవుని మానస పుత్రులలో ఒకరైన గౌతముడు అంటేనే అత్యుత్తమైన వెలుగుని ఇచ్చేవాడు అని అర్థం. ఈయన కేవలం మంత్రాలు చదివి ఋషి కాలేదు, ప్రతి విషయాన్ని తర్కంతో, విజ్ఞానంతో విశ్లేషించే అపర మేధావి. నేడు ప్రపంచం అనుసరిస్తున్న న్యాయశాస్త్రంలోని మూలాలు ఈయన రాసిన న్యాయ సూత్రాల నుంచే పుట్టాయి. ఒక విషయం నిజమని నమ్మాలంటే దానికి నిరూపణ ఉండాలని, గుడ్డిగా దేన్ని అంగీకరించకూడదని వేల క్రితమే చాటిన విప్లవకారుడైన గౌతమ మహర్షి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం గోదావరి నదిని భూమికి తీసుకురావడం. ఒకానొక సమయంలో దేశమంతా భయంకరమైన కరువుతో అల్లాడిపోయింది. వర్షాలు లేవు, పంటలు పండవు, గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి. ఆ సమయంలో గౌతముడు తన తపస్సుతో పరమశివుణ్ణి మెప్పించి ఆ గంగా ప్రవాహాన్ని తన ఆశ్రమం వైపు మళ్లించేలా వరం పొందారు. గౌతముడి కృషి వలన వచ్చిన నది కాబట్టే దానికి గౌతమి అనే పేరు వచ్చింది. దక్షిణ గంగగా పిలువబడే గోదావరి నది ఈ రోజు కోట్ల మంది దాహాన్ని తీరుస్తుందంటే దాని వెనుకున్నది ఆ మహర్షి సంకల్ప బలం. ప్రకృతిని ప్రేమించడమే కాదు, ప్రకృతిని మనిషికి అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో ఆయన నిరూపించారు. ఇక ఆయన భార్య అహల్య వృత్తాంతం ఒక గొప్ప పాఠం. ఇంద్రుడి మాయ వలన జరిగిన పొరపాటుకు ఆమెను శిలగా మారమని శపించినా అది కేవలం కోపం కాదు, అది ఒక ధర్మరక్షణ. తప్పు జరిగినప్పుడు శిక్ష తప్పదని చాటడం ఆయన కర్తవ్యం. అదే సమయంలో త్రేతాయుగంలో శ్రీరాముడు వచ్చి ఆమెను స్పర్శించినప్పుడు శాప విమోచనం కలుగుతుందని చెప్పడంతో ఆయన దార్శనికత కనిపిస్తుంది. ధర్మానికి పట్టుదల ఎంత ముఖ్యమో పశ్చాత్తాపం ఉన్నప్పుడు క్షమించడం కూడా అంతే ముఖ్యమని ఆయన లోకానికి నేర్పారు. మీరు వాడుతున్న తర్కం, మీరు చదువుతున్న న్యాయం, మీరు తాగుతున్న నీరు అన్ని ఆ మహర్షి భిక్షే. ఆయన కేవలం ఆధ్యాత్మికవేత్త కాదు, ఒక సామాజిక సంస్కర్త, ఒక గొప్ప ఇంజనీర్, ఒక మహోన్నత న్యాయమూర్తి. సనాతన ధర్మం అంటే మూఢనమ్మకం కాదు, అది అత్యున్నతం అని చాటిన దీశాలి గౌతముడు. విశ్వామిత్ర. ఈయన చరిత్ర ఒక ప్రశాంతమైన సముద్రంలా ఉంటుంది, కానీ ఆ సముద్రం లోతుల్లో అనంతమైన బ్రహ్మజ్ఞాన నిధులు దాగున్నాయి. ఆ ప్రవాహంలోకి ఇప్పుడు అడుగు పెడదాం. బ్రహ్మదేవుని మానస పుత్రుడిగా లోకానికి సత్యం మరియు ధర్మం అంటే ఏమిటో తన జీవితం ద్వారా నేర్పిన మహనీయుడు వశిష్ఠుడు. వశిష్ఠ అంటేనే అన్నిటినీ తన వశంలో ఉంచుకున్నవాడు అని అర్థం. అంటే కోపాన్ని, ఆశను, అహంకారాన్ని జయించి పరమశాంతిని పొందినవాడు. ఈయన సూర్యవంశానికి కులగురువు. అయోధ్య సామ్రాజ్యాన్ని ఏలిన దిలీపుడు, రఘు మహారాజు దశరథుడు, వీరందరికీ ఈయన మార్గదర్శి. ఈయన కేవలం ఒక ముని మాత్రమే కాదు, ఒక సామ్రాజ్యాన్ని ధర్మబద్ధంలో ఎలా నడపాలో నేర్పిన అపర రాజనీతిజ్ఞుడు. వశిష్ఠుడి జీవితంలో విశ్వామిత్రుడితో సాగిన ఘర్షణ ఒక విలక్షణమైన పాఠం. ఒక రాజు తన అహంకారంతో ముని దగ్గర ఉన్న కామధేనువును బలాత్కారంగా తీసుకెళ్లాలని చూసినప్పుడు వశిష్ఠుడు కత్తి పట్టలేదు, విల్లు ఎక్కుపెట్టలేదు, కేవలం తన చేతిలో ఉన్న బ్రహ్మదండాన్ని నేల కానించి కూర్చున్నారు. విశ్వామిత్రుడు ప్రయోగించిన వేలాది దివ్యాస్త్రాలను ఆ బ్రహ్మదండం మింగేసింది. అప్పుడు లోకానికి తెలిసింది ఆయుధ బలం కంటే ఆత్మబలం గొప్పదని, క్రోధం కంటే శాంతం శక్తివంతమైనదని. ఆ విశ్వామిత్రుడు ఎన్ని రకాలుగా వేధించినా, తన 100 మంది పుత్రులను చంపించిన వశిష్ఠుడు మాత్రం చలించలేదు. చివరికి శత్రువునే ప్రేమించి అతడు బ్రహ్మశయ్యలా దీవించిన మహాత్ముడు ఈయన. శ్రీరాముడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమే అయినా మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయనకు కూడా ఒక గురువు అవసరమైంది. రామాయణంలో రాముడికి వైరాగ్యం కలిగినప్పుడు వశిష్ఠ మహర్షి బోధించిన జ్ఞానమే యోగ వాసిష్టం. ప్రపంచంలోని అత్యున్నత తత్వశాస్త్ర గ్రంథాలలో ఇదొకటి. మనసు అంటే ఏమిటి, ఈ జగత్తు ఒక మాయ ఎలా అవుతుంది, మనిషి తన దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలను లోతుగా వివరించారు. రాముడిని ఒక పరిపూర్ణ మానవుడిగా, మర్యాద పురుషోత్తముడిగా తీర్చిదిద్దింది వశిష్ఠుడి బోధనలే. అగస్త్య మహర్షి గురించి మాట్లాడుకుంటే ఆయన కేవలం సముద్రాన్ని తాగేసిన వాడు అని కథల్లో వింటాం, కానీ దీని వెనుకున్న అసలు రహస్యం ఏమిటో తెలుసా? అది జలశుద్ధి మరియు సముద్రయాన శాస్త్రం. అగస్త్యుడు దక్షిణాపథానికి వచ్చి సముద్రపు నీటిని ఎలా మంచినీరుగా మార్చుకోవచ్చో, సముద్ర ప్రవాహాలను ఎలా నియంత్రించుకోవచ్చో ఆ కాలంలోనే నిరూపించారు. అందుకే ఆయనను ప్రపంచంలోని మొట్టమొదటి సముద్ర శాస్త్రవేత్త అని పిలవాలి. ఆయన రాసిన అగస్త్య సంహితలో బ్యాటరీ తయారీ విధానం ఉండడమే కాదు, హైడ్రోజన్ వాయువును ఉపయోగించి గాలిలో ఎగిరే బెలూన్లను ఎలా తయారు చేయాలో కూడా రాశారు. ఇది ఆధునిక రసాయన శాస్త్రానికి పితామహుడు అనడానికి నిలువెత్తు సాక్ష్యం. భరద్వాజ మహర్షి విషయానికి వస్తే ఆయన రాసిన వైమానిక శాస్త్రం నేటి నాసా శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తోంది. లోహాలను ఎలా శుద్ధి చేయాలి, వేర్వేరు లోహాలను కలిపి కొత్త మిశ్రమ లోహాలను ఎలా సృష్టించాలో ఆయన వివరించారు. ఆయన ప్రతిపాదించిన క్రియాశక్తి సిద్ధాంతం ప్రకారం విద్యుత్తును గాలి నుంచి ఎలా గ్రహించుకోవచ్చో వివరించబడింది. నేడు మనం వాడుతున్న సౌరశక్తి మరియు పవన విద్యుత్తు గురించి ఆయన వేల క్రితమే తన పరిశోధన పత్రాల్లో పొందుపరిచారు. ఇది కదా మన జాతి గర్వించదగ్గ మేధస్సు. కశ్యప మహర్షి పరిశోధనలు నేటి జీవశాస్త్రానికి మరియు జన్యుశాస్త్రానికి మూలాధారాలు. సృష్టిలోని ప్రతి జీవికి ఒక మూలం
ప్రారంభం ఉంటుందని, గర్భస్థ శిశువు ఎదుగుదల ఎలా ఉంటుందో ఆయన తన సంహితలో వివరించారు. పిండ శాస్త్రం గురించి ఆయన చెప్పిన విషయాలు నేటి స్కానింగ్ యంత్రాలు చూపిస్తున్న దృశ్యాలకు ఏమాత్రం తీసిపోవు. ఒక జీవి నుంచి మరొక జీవి ఎలా పరిణామం చెందుతుందో డార్విన్ కంటే ముందే కశ్యపుడు తన సిద్ధాంతాల ద్వారా నిరూపించారు. సప్తఋషుల పరంపరలో ఇప్పుడు మనం అడుగు పెట్టబోయే ఘట్టం ఉద్వేగభరితమైనది. అలుపెరగని పోరాట పటిమకు, ధర్మరక్షణ కోసం ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడని పట్టుదలకు నిలవటద్దం ఆయనే జమదగ్ని మహర్షి. ఈయన చరిత్ర ఒక మండుతున్న అగ్నిపర్వతంలా అధర్మాన్ని దహించి వేసే ఆయుధమై సాగిపోతుంది. భృగువంశీయుడైన బుచీకుడు మరియు సత్యవతి దంపతులకు జన్మించిన తేజోమూర్తి జమదగ్ని. ఈయన పుట్టుకలోనే ఒక విశేషం ఉంది. జమదగ్ని అంటేనే అగ్నిని భక్షించేవాడు లేదా ప్రచండమైన అగ్ని తేజస్సు కలవాడు అని అర్థం. ఈయన కేవలం వేదాలను వల్లించే బ్రాహ్మణుడు మాత్రమే కాదు, క్షత్రియ పరాక్రమాన్ని తన రక్తంలోనే నింపుకున్న ఒక యోధుడు. ఈయన మనసు హిమాలయం అంత శాంతం, కానీ అధర్మం ఎదురైతే ప్రళయకాల రుద్రుడిలా మారిపోతారు. జమదగ్ని మహర్షి తన తపశక్తితో ప్రకృతిలోని శక్తులను నియంత్రించడమే కాదు, విలువిద్యలోనూ అస్త్రశస్త్ర విద్యలోనూ ఆరితేరిన మేధావి. జమదగ్ని మహర్షి జీవితంలో ఆయన భార్య రేణుకమ్మ మరియు కుమారుడి పరశురాముడితో ముడిపడి ఉన్న ఘట్టం అత్యంత కఠినమైనది. ఒకసారి రేణుకమ్మ మనసులో కలిగిన చిన్న చలనం కారణంగా క్రమశిక్షణకు మారుపేరైన జమదగ్ని తన కుమారులను ఆమెను సంహరించమని ఆదేశిస్తారు. ఏ కుమారుడు ముందుకు రాని సమయంలో పితృవాక్య పరిపాలనే పరమధర్మంగా భావించిన పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాటిస్తాడు. ఆ తర్వాత కుమారుడి విధేయతకు మెచ్చి తిరిగి తన తల్లిని సోదరులను బతికించమని ప్రాణదానం పొందుతాడు. ఇది ఒక కుటుంబ కలహం కాదు, ఒక వ్యక్తి తన ధర్మం కోసం, క్రమశిక్షణ కోసం ఎంతటి కఠినమైన బాధ్యతనైనా స్వీకరించాలనే సంకేతం. జమదగ్ని మహర్షి అంటేనే సామాజిక న్యాయానికి ఒక ప్రతీక. ఆ రోజుల్లో కార్తవీర్యార్జునుడైన రాజు అహంకారంతో లోకాన్ని పీడిస్తూ జమదగ్ని ఆశ్రమంలో ఉన్న కామదేవును బలాత్కారంగా తీసుకువెళ్తాడు. శాంతం వహించాల్సిన ముని అధర్మాన్ని చూసి అస్త్రం పట్టారు. తన కుమారుడైన పరశురాముడిని సిద్ధం చేసి అహంకారైన రాజును, ఆయన దుష్ట సైన్యాన్ని తుదమట్టించేలా మార్గనిర్దేశం చేశారు. ఇది మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. శాంతి ఉండాలి, కానీ ఆ శాంతి బలహీనత కాకూడదు. అవసరమైనప్పుడు అధర్మాన్ని అణిచివేయడానికి ఆయుధం పట్టడం కూడా పుణ్యమేనని ఆయన నిరూపించారు. సనాతన ధర్మం అంటే మూఢనమ్మకం కాదు, అది ప్రయోగాల పుట్ట. కనాద మహర్షి గురించి చెప్పకుండా ఈ చరిత్ర పూర్తి కాదు. అణు సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాడు ఈయనే. ప్రతి పదార్థము పరమాణువులతో నిర్మించబడింది. ఆ పరమాణువును విడదీయడం అసాధ్యమని ఆయన తన వైశేషిక సూత్రాల్లో రాశారు. డాల్టన్ అనే శాస్త్రవేత్త పుట్టక ముందే పరమాణువుల కలయిక వల్ల పదార్థం ఎలా మారుతుందో ఆయన ప్రయోగపూర్వకంగా నిరూపించారు. దీన్నే నేడు లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అని పిలుస్తున్నారు. మనం గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఋషులందరూ తమ పరిశోధనలను ఎవరికో ఒకరికో పరిమితం చేయలేదు, వసుదైవ కుటుంబకం అని భావించి ప్రపంచ క్షేమం కోసం పనిచేశారు. నేడు విదేశీ విశ్వవిద్యాలయాలు మన వేదాలను, ఉపనిషత్తులను తిరగవేసి వాటిలోని సైన్స్ ను తమ సొంతం చేసుకుంటున్నాయి. నాసా లాంటి సంస్థలు సంస్కృత భాషలోని వ్యాకరణం, కంప్యూటర్ కోడింగ్ కు ఎలా సరిపోతుందో రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ చేస్తున్నాయి. మన ఋషులు కేవలం తపస్సు చేసి మోక్షం పొందలేదు, వారు మనకి విజ్ఞానాన్ని భిక్షగా ఇచ్చారు. మనం ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి సౌకర్యం వెనుక మన పూర్వీకుల త్యాగం, తపస్సు, పరిశోధన ఉన్నాయి. మన చరిత్ర ఒక అద్భుతం, మన సంస్కృతి ఒక విజ్ఞానం. భారతీయుడిగా పుట్టడం కాదు, ఈ మహర్షుల వారసత్వాన్ని తెలుసుకున్నప్పుడే మనం నిజమైన భారతీయుడు. సప్తఋషులంటే కేవలం 7 వ్యక్తులు కాదు, వారు 7 రకాల శక్తులు. కశ్యపుడి సృష్టి, అత్రి వెలుగు, భరద్వాజుడి విజ్ఞానం, విశ్వామిత్రుడి పట్టుదల, గౌతముడి న్యాయం, జమదగ్ని పరాక్రమం, వశిష్ఠుడి శాంతం. ఈ 7 కలిస్తేనే పరిపూర్ణమైన సనాతన ధర్మం. ఈ చరిత్రను విన్న ఏ భారతీయుడికైనా తన మూలాలను తలుచుకొని గర్వపడాల్సిందే. మన ఋషులు చూపిన ఈ బాటలో నడవడమే మన జీవిత ధన్యం. నేడు విదేశీ విశ్వవిద్యాలయాలు మన వేదాలను తవ్వుతున్నాయి, అంతరిక్ష పరిశోధన సంస్థలు మన సంస్కృతం చదువుతున్నాయి. కానీ మనం మాత్రం మన ఋషులను కేవలం కళ్ళు మూసుకొని తపస్సు చేసిన సాధువులు అనుకుంటాం. వాళ్ళు సాధువులు కాదు, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికే పునాదులు వేసిన మహా మేధావులు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రతి సౌకర్యం వెనుక మన పూర్వీకుల త్యాగం ఉంది. ఈ గగురుపాటు కలిగించే సత్యాలను చూశాక ఒక భారతీయుడిగా పుట్టినందుకు మీ గుండె గర్వంతో ఉప్పొంగితే మీ స్పందనను జై సనాతన ధర్మం అని కమెంట్స్ లో తెలియజేయండి. ఈ అద్భుతమైన చరిత్రను ప్రతి ఒక్కరికి పంచుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.